ఆ! ఓం శివశక్త్యా యుక్తో ఓం శివశక్త్యా యుక్తో యది భవతి శక్తః ప్రభవితుం యది భవతి శక్తః ప్రభవితుం న చేదేవం దేవో న చేదేవం దేవో న ఖలు కుశలః స్పందితుమపి. న ఖలు కుశలః స్పందితుమపి. అతస్త్వామారాధ్యాం అతస్త్వామారాధ్యాం హరిహర విరించాదిభిరపి హరిహర విరించాదిభిరపి ప్రణంతుం స్తోతుం వా ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్యః ప్రభవతి. కథమకృత పుణ్యః ప్రభవతి. ఓం సర్వవేదాంత సిద్ధాంత గోచరం ఓం సర్వవేదాంత సిద్ధాంత గోచరం తమగోచరం తమగోచరం గోవిందం పరమానందం గోవిందం పరమానందం సద్గురుం ప్రణతోస్మ్యహం. సద్గురుం ప్రణతోస్మ్యహం. జగద్గురు శంకరాచార్యుల వారు వివేక చూడామణి అనేటువంటి ప్రకరణ గ్రంథం ద్వారా ఇది వరకు మనకు జీవుని యొక్క లక్షణాలు చెప్పినటువంటి వారై ఇప్పుడు ఆత్మ లక్షణాలను చెప్తూ ఉన్నాం. ఈ ఆత్మ అనేది ఇనుములో ఇనుమును కాల్చినప్పుడు ఇనుములో ఉండేటువంటి అగ్నిలాగా ఉండి ఆ కాలినటువంటి ఇనుము వివిధ రూపాల్లోకి మారినా సరే అగ్ని ఏ సంబంధము లేకుండా ఎలా సాక్షిభూతంగా ఉంటుందో ఆ విధంగా ఉంటుంది అనేది చెబుతూ ఉన్నారు. జ్ఞాత మనోహంకృతి విక్రియాణం అనేది మనం ఇదివరకు చెప్పుకున్నాం. అది జ్ఞాతగా ఉంది. మనస్సు, అహంకారం, బుద్ధి, శరీరం, ప్రాణం ఇవి ఏమేమి చేస్తూ ఉన్నాయో వాటన్నింటినీ జ్ఞాత తెలుసుకుంటూ ఉంది. చేష్టతే అదేమి చేయదు. నో వికరోతి ఏ వికారానికి లోను కాదు. అది జ్ఞాత స్వరూపంగా ఉంది అనేటువంటి విషయాన్ని నిన్న చెప్పారు. అయితే ఇప్పుడు మనకు ఆ పైన ఇచ్చినటువంటి ఉదాహరణ ఏది అయోగ్నివత్ అని చెప్పి అన్నాడు కదా. ఇప్పుడు అగ్నిని కాల్చినాం, ఆ ఇనుమును కాల్చినాం. ఇనుమును కాల్చినప్పుడు ఆ ఇనుము ఏ రూపంలో ఉందో అగ్ని ఆ రూపంలో ఉంటుంది, అంతే కదా. ఇప్పుడు ఆ ఇనుమును మనం కత్తిగా తయారు చేసినాం. ఇప్పుడు అగ్ని కత్తి రూపంలోకి వస్తుందా రాదా? వస్తుంది. లేదా దాన్ని సూదిగా చేసినాం, సూది రూపంలోకి వస్తుందా రాదా? వస్తుంది. అంటే ఇప్పుడు అగ్నికి కూడా మార్పు ఉంది కదా, ఉందా లేదా? ఉంది అని అనుకుంటాం. అనుకుంటా. ఉంది అని అనుకుంటాం. ఉన్నట్టే కనిపిస్తుంది అని అనుకుంటారని, అలా భ్రమపడతారనే ఉద్దేశంతో తరువాత శ్లోకం చెప్తూ ఉన్నాడు. తరువాత శ్లోకం ఏం చెప్తున్నాడు? నజాయతే న జాయతే నో మ్రియతే నో మ్రియతే నవర్ధతే న వర్ధతే నక్షీయతే న క్షీయతే నో వికరోతి నో వికరోతి నిత్యః నిత్యః విలీయమానేపి విలీయమానేపి వపుష్యముష్మిన్ వపుష్యముష్మి న లీయతే న లీయతే కుంభ ఇవాంబరం స్వయం. కుంభవివాంబరం స్వయం. వపుహు అంటే శరీరం, వపుషి అంటే ఈ శరీరం నందు ఉన్నటువంటి ఆత్మ
చైతన్యము న జాయతే పుట్టదు. శరీరం పుట్టింది కదా, మనకు సందేహం ఏమిటంటే శరీరం పుట్టింది కాబట్టి శరీరంతో పాటు ఆత్మ పుట్టింది. శరీరం పెరుగుతుంది కాబట్టి శరీరంతో పాటు ఆత్మ పెరుగుతుంది. శరీరం క్షీణిస్తుంది కాబట్టి శరీరంతో పాటు ఆత్మ క్షీణిస్తుంది. శరీరం మరణిస్తుంది కాబట్టి శరీరంతో పాటు ఆత్మ మరణిస్తుంది అని అనుకుంటామనే ఉద్దేశంతో అలా కాదు. న జాయతే, అది పుట్టదు. అది పుట్టదు. పుట్టిందేమిటి? శరీరం. శరీరం పుట్టినప్పుడు శరీరంలో ఉంది అంతే. నో మ్రియతే, అది మరణించదు. తర్వాత న వర్ధతే, అది పెరగదు. న క్షీయతే, అది కృషించదు. నో వికరోతి, అది వికారాన్ని పొందదు, అంటే మార్పును పొందదు. నిత్య, ఎందుకు అంటే అది నిత్యమైంది కాబట్టి. బికాజ్ ఇట్ ఈస్ ఎటర్నల్. ఇట్ హ్యాస్ నో బర్త్, ఇట్ హ్యాస్ నో డెత్, ఇట్ హ్యాస్ నో డెవలప్మెంట్, అండ్ ఇట్ హ్యాస్ నో ఎనీ చేంజెస్. అది నిత్యం. ఏది నిత్యం అవుతుంది, నిత్యం అని అంటామంటే ఏది మారకుండా ఉంటుందో అది నిత్యం. మారేది నిత్యంగా ఉండదు. మార్పుకు లోనయ్యేది ఏదైనా సరే అది నశించిపోతుంది. అది ప్రపంచమైనా శరీరమైనా ఏదైనా సరే ఏది మార్పుకు లోనవుతుందంటే అది నశించిపోతుంది. అందుకనే నిత్య అన్నాడు. ఆ నిత్యం అని అంటే సరిపోతుంది. కానీ మన బుద్ధి ఏమిటంటే శ్రవణం చేసినంతసేపు అది నిత్యం అని అనుకుంటది. మళ్ళీ ఈ పరిణామం ఉన్నటువంటి జగత్తును చూడగానే ఆ నిత్యం అనేటువంటి దాన్ని మర్చిపోతూ ఉంటాం మనం. ఇప్పుడు ఆత్మ అనేది ఎక్కడో ఉంది, పరబ్రహ్మం అనేది ఎక్కడో ఉంది, శరీరం ఇక్కడుంది. ఈ శరీరానికి మార్పులు ఉంటాయి, ఆత్మకు మార్పు ఉండదు అని అనుకుంటారనే ఉద్దేశంతో కాదు. అది శరీరంతో కలిసే ఉంటుంది, కానీ శరీరానికి వచ్చేటువంటి మార్పులు దానికి రావు. శరీరానికి ఏం మార్పులు వస్తాయి? షడ్భావ వికారాలు ఉంటాయి. శరీరానికి షడ్భావ వికారాలు ఉంటాయి. 6 రకాలైన మార్పులు ఉంటాయి శరీరానికి. ఒకటేమిటి? జాయతే, పుడుతుంది. అస్తి, ఉంది. వర్ధతే, పెరుగుతుంది. పరిణమతే, మార్పుకు లోనవుతుంది, పరిణామానికి లోనవుతుంది. అపక్షీయతే, తగ్గుతుంది. వినశ్యతి, నశిస్తుంది. ఇలా ఒక్కోటే జరుగుతూ వస్తుంది. ఇదంతా శరీరానికి ఉండేటువంటి 6 రకాలైనటువంటి మార్పులు. జాయతే, అస్తి, వర్తతే, పరిణమతే, అపక్షీయతే, వినశ్యతి. ఈ 6 రకాలైనటువంటి మార్పుల్ని మనం ఏమంటామంటే షడ్భావ వికారాలు అంటాం. ఇవి శరీరానికి మాత్రమే ఉంటాయి. శరీరంలో ఉన్నటువంటి ఆత్మకు ఈ షడ్భావ వికారాలు ఉండవు. శరీరంలో ఉన్నటువంటి ఆత్మకు ఈ షడ్భావ వికారాలు ఉండవు. ఎలా అంటే విలీయమానేపి అముష్మిన్ వపుషి. అముష్మిన్ వపుషి,
ఈ అనిత్యమైనటువంటి ఈ శరీరము నందు ఉన్నటువంటి అతను ఈ శరీరం విలీయమానేపి, ఇది నశించిపోయినప్పటికీ కూడా నలీయతే, నశించిపోకుండా ఉంటాడు. ఎలా అంటే కుంభ ఇవాంబరం స్వయం. కుంభ, కుంభ అంటే కొండ, ఘటం. కుంభ ఇవ అంబరం స్వయం, స్వయం వ్యక్తమైనటువంటి అంబరం, ఆకాశం. ఆకాశం స్వయం వ్యక్తం. కుంభం అంటే కొండ, కొండ మళ్ళొచ్చింది. కొండ మట్టిగా ఉన్నప్పుడే ఆకాశం ఉంది, అది కొండగా తయారైనప్పుడు ఆకాశం ఉంది. కొండగా ఉన్నప్పుడు ఆ ఖాళీ కుండ లోపల ఆకాశం ఉంది. ఇప్పుడు కుండ పగిలిపోయింది, ఆకాశం ఉందా లేదా? అది అట్లాగే ఉంటుంది. కుండ వస్తే కుండ లోపల ఖాళీ స్థలం ఉంది, కుండ లేకపోతే కూడా ఖాళీ స్థలం ఉంది అట్లే. కాబట్టి జీవుడు శరీరాన్ని ధరిస్తే శరీరం ఉంది, శరీరాన్ని ధరించక ముందు కూడా పరబ్రహ్మం ఉన్నది. ఈ శరీరం నశించిపోయిన తర్వాత కూడా పరబ్రహ్మం ఉంటుంది. యదా ఘటాకాశవత్, ఘటాకాశం. మనకు అంతకుముందు దహరాకాశం గురించి చెప్పాడు. హృదయంలో దహరాకాశం చెప్పాడు. హృదయంలో ఉన్నటువంటి ఖాళీ స్థలంలో భగవంతుడు ఉన్నాడు. ఈ దహరాకాశం, ఘటాకాశం, మఠాకాశం, మహాకాశం, ఇవన్నీ ఏమిటి? దహరాకాశం అంటే హృదయంలో ఉన్నప్పుడు, హృదయంలో ఉండే ఖాళీ స్థలం. ఘటాకాశం అంటే కొండలో ఉండే ఖాళీ స్థలం. మఠాకాశం అంటే ఇంట్లోపల ఉండే ఖాళీ స్థలం, గదిలో ఉండే ఖాళీ స్థలం. మహాకాశం అంటే ఇదేమీ లేకుండా అనంతంగా ఉండేటువంటి ఖాళీ స్థలం. ఇప్పుడు ఈ అనంతంగా ఉండేది ఇల్లు కట్టుకున్నప్పుడు లేకుండా పోయిందా? ఘటాకాశం కొండ చేసినప్పుడు లేకుండా పోయిందా? మనిషి ఉన్నప్పుడు లేకుండా పోయిందంటే ఎప్పుడు ఉంది, అది అలాగే ఉంది. అది నిత్య, అది చాలా ముఖ్యమైనటువంటిది. అది నిత్యమైనటువంటిది. అది నిత్యమైనటువంటిది. అందువల్ల దాంట్లో ఏ విధమైనటువంటి తేడా లేదు, అది నిత్యమైనటువంటిది కాబట్టి. తేడా అంతా ఎక్కడొస్తుంది? మార్పు అంతా ఎక్కడుంటది? ఘటంలో ఉంది మార్పు. అది ఒకప్పుడు మట్టిగా ఉండేది, ఇప్పుడు కొండ అయింది, ఇప్పుడు పగిలిపోయింది, లేకుండా పోయింది. సో అది మట్టిగా ఉన్నప్పుడు ఆకాశం ఉందా లేదా? ఉంది. అది కొండ అయినప్పుడు ఆకాశం ఉందా? ఉంది. ఎక్కడుంది ఆకాశం? కొండ అయినప్పుడు దాని లోపల ఉంది. దాని లోపల మాత్రమే ఉందా? కాదు, దాని బయట కూడా ఉంది. కొండ ఉంది కాబట్టి దాని సాపేక్షతతో, రిలేటివిటీతో మనం ఏం చెప్తున్నాం? కొండ లోపలి ఆకాశం, కొండ బయటి ఆకాశం అని చెప్తున్నాం. కొండ లోపల ఉండేటువంటిది ఘటాకాశం, కొండ బయట ఉండేటువంటిది మహాకాశం అన్న. నిజానికి కొండ లోపలికి ఆకాశం ఎప్పుడు వచ్చింది? కొండ తయారైతే వచ్చింది. ఇప్పుడు మనం కొండను తీసుకొని సముద్రంలోకి పోయి ముంచినాం. సముద్రంలో ఎన్ని నీళ్లు ఉన్నాయి అని అంటే, కొండలో ఉండే నీళ్లు, కొండ బయట ఉండే నీళ్లు అని చెప్పన్నాం. కొండలో నీళ్లు నీకు ఎన్ని ఉన్నాయో తెలుస్తుంది, కొండ బయట ఉండే నీళ్ళు నీకు ఎన్ని ఉన్నాయో తెలుస్తుందా? అది ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది. ఇప్పుడు ఆ నీళ్లకి ఆ పరిచ్ఛిన్నత అనేది ఎట్లొచ్చిందంటే కొండ ద్వారా వచ్చింది. ఆ మెజర్మెంట్ ఎట్లొచ్చింది, ఆ లిమిటేషన్ ఎట్లొచ్చింది అంటే కొండ ద్వారా వచ్చింది. నిజానికి దానికి లిమిటేషన్ ఉందా? లేదు. ఇట్ ఈజ్ లిమిట్లెస్. అది నిత్యం, అనంతం,
విస్తృతం. దాన్ని పరిమితం చేస్తూ ఉన్నటువంటిది ఆ కుండ. అంటే ఏమర్థం? శరీరం, జీవుడు. కాబట్టి ఇప్పుడు ఈ జీవుడు వెళ్ళిపోయాడు అనుకుందాం, ఈ శరీరం పడిపోయింది కింద. అప్పుడు ఆ చైతన్యం ఉందంటే ఉంది. అది అనంత చైతన్యంగా ఉంది. చైతన్యం యొక్క స్వరూపం ఏమిటి? నిత్య. అది నిత్యము, స్వయం. అది స్వయం వ్యక్తమైనటువంటిది. మీ దృష్టి కుండ మీద ఉంది కాబట్టి కుండతో నువ్వు దాన్ని మెజర్ చేస్తూ ఉన్నావు కాబట్టి అది కుండ లోపలి ఆకాశం, కుండ బయట ఆకాశం అనేటువంటి తేడా నీకు తెలుస్తుంది. ఇఫ్ నాట్, ఇఫ్ దర్ ఇస్ నో పార్ట్ మీన్స్ అది స్వయం వ్యక్తంగా ఉంది. కానీ కుండ స్వయం వ్యక్తమా? కా. అది కర్మజన్యం. ఎవడో ఒకడు దాన్ని తయారు చేశాడు, వాని యొక్క కర్మ చేత అది ఉత్పత్తి అయింది. దానికి కారణం ఉంటుంది. కుండ కార్యము, మట్టి కారణం. కారణం అనగానే మళ్ళీ మనకు రెండు కారణాలు: ఉపాదాన కారణం, నిమిత్త కారణం. ఈ ఉపాదాన కారణం, నిమిత్త కారణం వల్ల కుండ తయారైంది. ఇది కార్యం. దేనికి కారణం ఉందో, ఏది కార్యంగా ఉందో ఆ కార్యకారణ సంబంధం వల్ల ఏర్పడినటువంటి వస్తువు శాశ్వతమైనటువంటిది కాదు. ఎందుకు? అది కారణంగా ఉన్నప్పుడు కార్యం లేదు. ఈ కార్యం కూడా నశిస్తుంది, అప్పుడు మళ్ళీ కారణంగా మారిపోతుంది. అట్లాగే శరీరం కూడా కార్యకారణ సంబంధం కలిగినటువంటిది. దీనికి పరిణామం ఉన్నది. ఇది స్వయం వ్యక్తం కాదు. ఇది కూడా కర్మజన్యమే. ఏం కర్మ ఉంటది? ప్రారబ్ధం ఉంటది. ప్రారబ్ధాన్ని అనుసరించి ఈ శరీరాన్ని స్వీకరించడం జరుగుతుంది. అట్లాగే కుండ కూడా అంతే. ఒకటి చిన్నది ఉంటుంది, ఒకటి పెద్దది ఉంటుంది, ఒకటి చాలా పెద్దది ఉంటుంది. ఒకటి చిన్న దాంట్లో చిన్న ఆకాశం ఉంది, పెద్ద దాంట్లో పెద్ద ఆకాశం ఉంది. ఇప్పుడు ఆకాశంలో మార్పు వచ్చిందా? మనం ఏమనుకుంటున్నాం? ఆకాశం మారిపోయింది అనుకుంటాను. నో, ఆకాశం మారలేదు, కుండ మారింది. ఇప్పుడు నువ్వు ప్రాధాన్యత దేనికి ఇవ్వాలా? లోపల ఉన్నటువంటి ఆకాశానికి నువ్వు ప్రాధాన్యత ఇవ్వాలి, కానీ కుండకు ప్రాధాన్యత కాదు. కానీ జీవ దృష్టి ఏమిటి అంటే కొండ మీదనే మన దృష్టి. ఈ దృష్టి మారిందంటే అయిపోయింది, అంతే, ఇంకేం లేదు, సింపుల్. నువ్వు కుండను చూస్తాండావు బాబు, కుండను కాదు చూడాల్సింది, కుండ లోపల వెలుపల ఒకటిగా ఉన్నటువంటి ఆకాశాన్ని చూడు. కుండ పుట్టింది, కుండ పోతుంది. కుండ పుట్టక ముందు, కుండ పుట్టినప్పుడు, కుండ తర్వాత అంబరం స్వయం. స్వయంగా ఉన్నటువంటి నిత్యమైనటువంటిది ఆకాశం. అది న జాయతే, అది పుట్టదు. నో మ్రియతే, అది మరణించదు. న వర్ధతే, అది వృద్ధి చెందదు. న క్షీయతే, అది నశించదు. నో వికరోతి, ఎలాంటి మార్పుకు లోను కాదు. ఈ లక్షణాలు ఉంటే దాన్ని ఏమంటాం? నిత్య అంటాం. భలే వాడివయ్యా నువ్వు, ఎక్కడ నిత్యమైనటువంటిది? నా కళ్ళ ముందే ఎందరు పుడుతున్నారు, ఎందరు మరణిస్తున్నారు అంటే అని అంటారనే ఉద్దేశంతో ఎస్, వపుషి అముష్మిన్ విలీయమానేది. ఈ మార్పుకు లోనయ్యేటువంటి ఈ శరీరాలు విలీయమానేవి. ఈ శరీరం విలీనం అవుతూ ఉంటే కూడా నలీయతే, అది లీనం కాదు, అది నశించిపోదు.
అది నశించిపోదు. సరే, ఇప్పుడు శరీరం నశించిపోయింది కాబట్టి ఇప్పుడు ఈ శరీరం ఆ దీనికంటే భిన్నమైనటువంటిదా, ఆత్మ కంటే భిన్నమైనటువంటిదా? అప్పుడు ఆత్మ అనే పదార్థం ఒకటి, శరీరం అనే పదార్థం ఒకటి, రెండు కదా ఉన్నాయి. లేదు. ఎట్లా లేదు? మళ్ళీ సముద్రం, ఉప్పు. ఉప్పు ఎక్కడి నుంచి వచ్చింది? సముద్రం నుంచి వచ్చింది. ఇప్పుడు ఉప్పు మళ్ళీ ఏమవుతుంది? సముద్రంలో కలిసింది, కరిగిపోయింది. మీరు ఎన్ని బస్తాలు ఉప్పు అన్నా పోయండి సముద్రంలో, సముద్రం ఏమన్నా కొంచెం 1 ఇంచ్ పెరుగుతుందా? పెరగదు. ఎన్ని బస్తాలు ఉప్పు అన్నా తీసేయండి దాంట్లో నుంచి, అదేమైనా 1 ఇంచి తగ్గిందా? లేదు. అంటే ఏమర్థం? కలిపినా పెరగలేదు, తీసేసినా తగ్గలేదు అంటే అర్థం ఏమిటి? నువ్వు దాంట్లో ఏది కలపలేకుండా పోతాండవు, ఏది తీసేయలేకుండా పోతాండవు. ఏది కలుపుతున్నానని అనుకుంటున్నావో అది అందులోనే ఉంది, ఏది తీసేస్తాండావు అని అనుకుంటాండావో అది కూడా దాంట్లోనే భాగం. సో యు కాంట్ సపరేట్, యు కాంట్ యాడ్. అడిషన్ లేదు, సబ్స్ట్రాక్షన్ లేదు. ఇది కొండలో ఉండే ఆకాశాన్ని నేను మహాకాశంలో కలిపేస్తాను అనేసి కొండను పగలగొడితే ఇప్పుడు ఆకాశం కొంచెం సైజు పెరుగుతుందా? లేదు. నేను 4 కుండల ఆకాశాన్ని కలుపుతానంటే పెరుగుతుందా? లేదు. నేను ఇప్పుడు 10 కుండలు తయారు చేసి ఆ కుండల్లోకి ఆకాశాన్ని తీసుకునేస్తాను, అప్పుడు ఆకాశం కుంచుకుపోతుంది, తగ్గిపోతుంది. సాధ్యమా? లేదు. కారణం ఏమిటి? అది నిత్యం, అది ఏ వికారాన్ని పొందదు. నలీయత్. అంటే ఏది సృష్టింపబడిందో పిపీలిక అది బ్రహ్మ పర్యంతం, చీమ మొదలుకొని చతుర్ముఖ బ్రహ్మ వరకు ఏదైతే సృష్టి జరిగిందో అదంతా అందులోనే ఉంది. నిమిత్త కారణం అదే, ఉపాదాన కారణం అదే, ఇంకొక కారణం కూడా లేదు. ఇంకొక కారణం ఉంటే అది వేరుగా ఉండాలి దీనికంటే. ఉప్పు సముద్రం నుంచి వచ్చింది, దానికి నిమిత్త కారణం సూర్యుడు, ఉపాదాన కారణం సముద్రం, నీళ్లు. అదొకటి ఇదొకటి రెండు ఉంటాయి. అట్లాగే ప్రతిదానికి ఒక ఉపాదాన కారణం, ఒక నిమిత్త కారణం ఉంటుంది. సృష్టికి నిమిత్త కారణం ఏమిటి? ఉపాదాన కారణం ఏమిటి? దానికి ఇంకోటి నిమిత్త కారణంగా లేదు, ఉపాదాన కారణం లేదు, ఒకటే కారణం, అది పరబ్రహ్మం. కారణము తానే, కార్యము తానే అయి ఉన్నది. ఏది కారణమో అదే కార్యం. నిజానికి కార్యం అంటే ఏమిటి? కారణం తర్వాత ఉండేది కార్యం. కార్యం ఉత్పత్తి కాకముందు ఉండేది కారణం. కార్యానికంటే ముందు ఉండేది కారణము. చెట్టుకు కారణం విత్తనం అన్నాం. అది ఎప్పుడైతే మొలకొస్తుందో అప్పుడు విత్తనం ఉండదు. కాబట్టి కారణం అని దేన్ని అంటామంటే కార్యానికి ముందు ఏదైతే ఉందో దాన్ని కారణం అంటాం. కార్యం అని దేన్ని అంటామంటే కారణం నశించిన వెంటనే ఏదైతే ఉంటుందో, కారణం లేకుండా పోయిన వెంటనే ఏదైతే ఉంటుందో అది కార్యం. విత్తనం కనిపించకుండా పోగానే ఏం కనిపించింది మీకు? చెట్టు కనిపించింది. అప్పుడు చెట్టు కార్యం.
ఇది కారణం. కాబట్టి కార్యము కారణము వేర్వేరుగా మనకు కనిపిస్తూ ఉంటాయి. అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఏది కారణమో దానిలోనే సూక్ష్మ రూపంలో కార్యం ఉన్నది. ఏది కార్యమో దానిలోనే సూక్ష్మ రూపంలో కారణం ఉన్నది. విత్తనం లోపల చెట్టు ఉంది. ఎలా ఉందయ్యా కనిపిస్తుంది అంటే సూక్ష్మ రూపంలో ఉంది, అది కనిపించదు. అది ఏదో ఒకనాటికి అభివ్యక్తం అవుతుంది. చెట్టు లోపల విత్తనం ఉంది. ఎక్కడుందయ్యా విత్తనం? చెట్టు లోపల ఎట్లుంటుంది? పండు లోపల కదా ఉంటుంది, కాయ లోపల కదా ఉంటుంది. అంటే ఆ కాయ ఎక్కడుంది? చెట్టు లోపలే కదా ఉంది. ఆ చెట్టు లోపలే కాయ ఉంది, అదేదో ఒకనాటికి బయట వస్తుంది. మొదట ఎట్టా వస్తుంది? చిన్న మొగ్గలాగా కనిపిస్తుంది మనకు. ఆ మొగ్గ విచ్చుకొని పువ్వు అవుతుంది. ఆ పువ్వు రాలిపోయి దాంట్లో ఒక పిండి వస్తుంది. ఆ పిండి పెద్దదై ఒక కాయ వస్తుంది. ఆ కాయలో ఒక విత్తనం ఏర్పడుతుంది. అది పక్వానికి వస్తుంది. పండు ఎందుకు తయారవుతుంది అంటే విత్తనాన్ని సంరక్షించడం కోసం పండు తయారవుతుంది, అంతే, ఇంకేం లేదు. పండు అంటే మనం తినేదాని కోసం తయారైంది కాదు. దానిలో ఉండే విత్తనానికి పుష్టిని చేకూర్చడం కోసం తయారైనటువంటి. సీడ్లెస్ పండ్లు తయారు చేస్తామంటే దానికి మనం ఏం చెప్పలేం. ఇఫ్ దెర్ ఈజ్ నో సీడ్, దట్ ఈజ్ ఇన్ వెయిన్. అది నిష్ప్రయోజనమైనటువంటిది. అందువల్ల ఈ పండు ఎక్కడుండేది, దానిలో ఉండేటువంటి విత్తనాలు ఎక్కడున్నాయి అంటే చెట్టు లోపల ఉన్నాయి. అనుద్బుద్ధంగా ఉంటాయి అంటే వ్యక్తం కాకుండా ఉంటాయి, అవ్యక్తంగా ఉంటాయి. చెట్టు ఎక్కడుంది అంటే విత్తనంలో అవ్యక్తంగా ఉంది. అంటే కారణములో కార్యము, కార్యములో కారణము అవ్యక్తంగా ఉంటాయి. ఆ ఇప్పుడు కార్యం ఎవరు? జీవుడు కదా. కార్యం ఎవరు? జీవుడు కదా. ఇప్పుడు కార్యంలో కారణం అవ్యక్తంగా ఉంటుందా? కారణం పరబ్రహ్మం కదా. కారణం పరబ్రహ్మం కాదు. కాదని కూడా చెప్పడానికి వీలు కాదు. కారణం పరబ్రహ్మం అంటే కారణం ఈ రూపాన్ని పొందాలి, అది పొందదు. విత్తనం కారణం అంటే విత్తనం నశించిపోయి చెట్టు అవుతుంది. పరబ్రహ్మం కారణం అంటే పరబ్రహ్మం నశించిపోయి జీవుడు కావాలి. అట్లా జరగదు. అట్లా జరగదు. అంటే సూర్యుడు ఉంటాడు, సూర్యుని కింద మనం అనేకమైనటువంటి కార్యక్రమాలు చేసుకుంటూ ఉంటాం. సూర్యుడు ఉంటాడు, నీళ్లు ఆవిరవుతాయి, అవి మేఘాలుగా మారుతాయి, వర్షం కురుస్తుంది, అవి ప్రవహిస్తాయి, మళ్ళీ ఆవిరవుతాయి. ఇవన్నీ జరుగుతూ ఉంటుంది. అదే మేఘం సూర్యునికి అడ్డంగా వస్తూ ఉంటుంది, మళ్ళీ అది కరిగిపోతూ ఉంటుంది. ఇవన్నీ జరుగుతుంటాయి. దీనికి సూర్యునికి ఏం సంబంధం? అది మేఘం అయినప్పుడు సూర్యుడు సంతోషించాడా? మేఘం అడ్డం వచ్చినప్పుడు సూర్యుడు బాధపడ్డాడా? వర్షం కురిసినప్పుడు ఏమైనా స్పందించాడా? ఏమి లేదు, సూర్యుడు అలాగే ఉన్నాడు. దాని కింద ఇవన్నీ జరిగిపోతా ఉన్నాయి. ఈ ఈ కార్యం జరగడానికి, ఇవన్నీ జరగడానికి సూర్యుడు కారణం అవునా కాదా? కారణమే, కానీ అతడు నిర్వికారుడు. కారణం ఎప్పుడూ వికారాన్ని పొందుతుంది, కార్యంగా వికారాన్ని పొందుతుంది. కానీ పరబ్రహ్మం ఒక్కటే అది కారణమైనప్పటికీ వికారాన్ని పొందనటువంటి కారణం. అది గుర్తుపెట్టుకోవాలి మనం. అందుకే నజాయతే నోమ్రియతే అని చెప్పంటూ. నజాయతే నోమ్రియతే అనడానికి కారణం ఏంటంటే
అది కారణమే గాని కార్యములాగా వికారాన్ని పొందదు. వికారాన్ని పొందదు కాబట్టి ఇది కార్యం కాదని అంటామా, కారణం కాదంటామా? అనడానికి వీల్లేదు. అనడానికి వీలు. అందువల్ల అది ఎప్పుడు కార్యమే, కారణం. చెట్టు విత్తనం లాంటి కార్యకారణాలు కాదు ఇవి. దానికంటే భిన్నమైనటువంటి కార్యకారణం. కాబట్టి సూక్ష్మంగా చూసేటువంటి వాడు విత్తనాలు చేతిలోకి తీసుకోగానే రైతు ఏం చేస్తాడు? విత్తనాన్ని చూడగానే దాంట్లో చెట్టును దర్శిస్తాడు. ఈ విత్తనం లోపల ఉండేటువంటి చెట్టును ఆధారంగా చేసుకుని ఇది పనికి వస్తుంది, పనికిరాదని డిసైడ్ చేస్తాడు. ఈ విత్తనం పనికిరాదు అని పక్కనేసాడంటే అర్థం ఏంటి? దాంట్లో అతనికి చెట్టు కనిపించలేదు. చెట్టును చూడగానే మనకేం కనిపిస్తుంది? మనకు కొమ్మలు, రెమ్మలు, కాయలు, పువ్వులు కనిపిస్తాయి. రైతుకేం కనిపిస్తుంది? విత్తనాలు కనిపిస్తాయి. తర్వాత సీజన్కి కావాల్సినటువంటి విత్తనాలు అందులో కనిపిస్తూ ఉంటాయి. సో ఇది ఎంత అద్భుతంగా ఉంటే నెక్స్ట్ వచ్చేది అంత అద్భుతంగా ఉంటుంది అనేటువంటి ఫీలింగ్ ఉంటాం. నెక్స్ట్ జనరేషన్ గురించి ఆలోచన చేస్తాడు. కాబట్టి ఎవడైతే సూక్ష్మ దృష్టితో చూస్తూ ఉంటాడో వాడికి విత్తనంలో చెట్టు కనిపిస్తుంది, చెట్టులో విత్తనాలు కనిపిస్తాయి. ఎవడైతే సూక్ష్మ దృష్టితో చూస్తూ ఉంటాడో వాడికి జీవుల్లో పరబ్రహ్మం కనిపిస్తూ ఉంటుంది. ఆ పరబ్రహ్మం ఇందులో ఉంది కాబట్టి ఈ జీవుడు ఇంత తేజోవంతంగా ఉన్నాడు. అంతే. ఏమర్థం ఇక్కడ? ఏం చెప్తున్నాడు? నువ్వు వస్తువుని కాదు, ఆ వస్తువుకు అధిష్టానమైనటువంటి చైతన్యాన్ని చూడాలా అనేది ఇక్కడ ప్రధానమైనటువంటి. నువ్వు కొండను కాదు, ఆ కొండకు అవకాశం ఇచ్చినటువంటి ఆకాశాన్ని చూడు అని. కానీ మనం ఏం చేస్తాం? మన దృష్టి ఎక్కడ ఆగిపోతుంది? కొండ మీద ఆగిపోతాను, శరీరాల మీద ఆగిపోతాను, దేహాల మీద ఆగిపోతాను, వాటి యొక్క అంచనాల మీద ఆగిపోతుంది. ఇతను ఎర్రగా ఉన్నాడు, తెల్లగా ఉన్నాడు, పొడవుగా ఉన్నాడు, పొట్టిగా ఉన్నాడు, అందంగా ఉన్నాడు, వికారంగా ఉన్నాడు, ముసలివాడు, పసివాడు, యవ్వనంలో ఉన్నటువంటి వాడు, ఇక్కడ ఆగిపోతుంది. ఈ వికారాలన్నీ దేనివి? అవి శరీరానివి. అవి శరీరాలు. ఇంతకు ముందు కూడా మనం ఒకసారి చెప్పుకున్నాం. మన దగ్గర రకరకాలైనటువంటి నగలు ఉన్నాయి. 4-5 ఉంగరాలు ఉన్నాయి, 2-3 ముక్కు పొడకలు ఉన్నాయి, చెవి కమ్మలు ఉన్నాయి, మెడ చైన్ ఉంది, చేతికి వేసుకునేటువంటి బ్రాస్లెట్ ఉంది, గాజులు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. వీటన్నింటినీ కరిగించి ఒక పెద్ద హారం తయారు చేసుకోవాలనే ఉద్దేశంతో మనం ఆ బంగారం పనిచేసేటువంటి అతని దగ్గరికి వెళ్ళాం, గోల్డ్ స్మిత్ దగ్గరికి వెళ్ళాం. నువ్వేం చెప్తున్నావు? నా 3 ఉంగరాలు, 3 ముక్కు పొడకలు, 3 జతల కమ్మలు అని అంటూ ఉన్నావు. ఇవన్నీ ఆయన పట్టించుకోండు. అన్నింటినీ త్రాసులో పెట్టి చూసినాడు. చూసి ఎంత బంగారం, ఎన్ని తులాలు బంగారం? మీరు చెప్పినవన్నీ కలిపి 3 తులాలు బంగారం అమ్మా అని చెప్పన్నాడు. సో అతని దృష్టి ఏముంది? ఉంగరాలెన్ని, బొంగరాలెన్ని అనే దాని మీద ఆయన దృష్టి లేదు, ఎంత బంగారం ఉంది అని. సో కొనే కస్టమర్ యొక్క దృష్టి ఏమిటి? ఏది ఉంగరము, ఏది ముక్కు పుడక, ఏది చెవి కమ్మలు అనేది ఇతని దృష్టి. తయారు చేసేవాడి దృష్టి ఏమిటి? ఎంత బంగారం అనేది అతని దృష్టి. సో నీ దృష్టి అటు మారాలి. వికారాన్ని పొందినటువంటి వస్తువు మీద ఉండేటువంటి దృష్టి నిర్వికారమైనటువంటి చైతన్యం మీదకి మారడమే సాధన. అదే తత్వాన్ని తెలుసుకోవడం, అదే జ్ఞానము. జ్ఞానం అంటే వికారవంతమైనటువంటి ప్రపంచం నుంచి నిర్వికారవంతమైన
పరబ్రహ్మమునకు చేసేటువంటి ప్రయాణమే జ్ఞానము. కాబట్టి నిర్వికారాల వెనక అవికారమైనటువంటి నిత్యమైనటువంటి ఆత్మ ఉంది. ఇది ఏమైనా శంకరాచార్యులు ఆయనకి ఇష్టం వచ్చినట్టు చెప్పేస్తే ఎట్లా అని అంటే, లేదు నాయన, ఉపనిషత్తు ప్రమాణం అన్నది ఏది? నజాయతే మ్రియతే వా కశ్చిత్ నాయం కుతశ్చిన్నభూవ కశ్చిత్ అజో నిత్యః శాశ్వతోయం పురాణో నహన్యతే హన్యమానే శరీరే. హన్యమానే శరీరే, నశించిపోయేటువంటి శరీరాల్లో నహన్యతే, నశించకుండా ఉండేటువంటి వాడే అజుడు, పుట్టనటువంటి వాడు. పుట్టనటువంటి వాడు కాబట్టి నశించే అవకాశం లేదు. కాబట్టి అజో నిత్య శాశ్వతోయం. భగవద్గీత కూడా అదే చెప్తుంది. అచ్ఛేద్యోయం అదాహ్యోయం లేద్యో శోషయేవచ నిత్య సర్వగతస్థాణు అచలోయం సనాతన. ఇది భగవద్గీత. అచ్ఛేద్యోయం, అది ఛేదించడానికి వీలుగా అన్నటువంటిది, అది దహించడానికి వీలుగా అన్నటువంటిది, అది క్లేశాన్ని పొందదు, అది దాన్ని తడపడానికి వీలు కాదు. అజహ, అది పుట్టలేదు. నిత్య, ఎల్లప్పుడు ఉండేటువంటిది. శాశ్వత, వికారాన్ని పొందనటువంటిది. అచలహ అయం సనాతన, అది కదలనటువంటిది. కదలాలంటే ఏముండాలా? స్థలం ఉండాల, ఖాళీ స్థలం ఉండాలి. అంతా నిండిపోయిన తర్వాత కదిలేదే ఉంటుంది. కొంచెం గ్యాప్ ఉంటే జరుగుతుంది. నిండిపోయిన తర్వాత కదిలేదేముంది? మనం ఒక ఆటోలో కూర్చున్నాం. ఆ ఆటో సీటు ముగ్గురికి సరిపోతుంది. ఇద్దరు కూర్చొని ఉన్నాం కాబట్టి ఇంకొకరు వచ్చాడు. ఇంకొకడు వచ్చి జరుపుకో అన్నాడు. మనం జరిగాం. మూడో వాడు కూర్చున్నాం. ఇప్పుడు నాలుగో వాడు వచ్చాడు, జరుపుకో అన్నాడు. జరుగుతావా? భలేవాడే నువ్వు. ఇందాక మూడో వాడు వచ్చినప్పుడు జరగమంటే జరిగావు, నాలుగో వాడు వచ్చినప్పుడు జరగమంటే జరగలేదు. అంటే మూడో వాడిని నువ్వు గౌరవించినావు, నాలుగో వాడిని నువ్వు అవమానిస్తున్నావు అని అంటే కుదురుతుందా? కుదరదు. ఎందుకయ్యా జరగలేదంటే దెర్ ఈజ్ నో స్పేస్, ఇట్ ఈస్ ఫిల్డ్ అప్. ఇంకా కదలడానికి వీలు లేదు అనండి. అచలం అన్న. ఇంకా కదలలేమయ్యా, అచలం అన్న. ఎందుకు కదలలేవు? నిండుగా ఉంది కాబట్టి కదలలేవు, అంతే, ఇంకేం లేదు. కాబట్టి పరమాత్మ అచలం అంటే అర్థం ఏమిటి? అది నిండుగా ఉంది. ఎక్కడైనా గ్యాప్ ఉంటే కదా, అది లేని చోటు ఎక్కడైనా ఉంటే అక్కడికి పంపించవచ్చు, అక్కడికి కొంచెం జరుపుకో అని చెప్పచ్చు. నువ్వు ఎందుకు జరగలేదు అంటే నువ్వు లేని చోటు లేదు అక్కడ. నువ్వు లేకుండా ఉండే చోటు లేదు. ఎక్కడైతే జరగాలో అక్కడికి నువ్వు ఉన్నావు ఆల్రెడీ. నువ్వు లేకపోతే కదా అక్కడికి జరుగుతావు. ఇందాక మూడో వాడు వచ్చినప్పుడు నువ్వు లేని చోటు పక్కన ఉంది. నువ్వు ఉన్న చోటు కాకుండా నువ్వు లేని చోటు ఉంది. నువ్వు లేని చోటు లేక నువ్వు జరుపుకున్నావు. అంటే ఏమర్థం? నువ్వు కదలాలి అంటే నువ్వు లేని చోటు ఉండాలి. నువ్వు లేని చోటుకు నువ్వు కదలగలుగుతావు, కానీ నువ్వు ఉన్న చోటుకు నువ్వు కదలలేవు. ఇప్పుడు అచలము అంటే అర్థం ఏమిటి? అది కదలదు అని అర్థం. కదలదు మీన్స్ అది లేని చోటు లేదు అని. ఇది జడ పదార్థం అని కాదు. అచలం అంటే జడ పదార్థం అని కాదు. అది కదలలేనటువంటిది అని కాదు. అది కదలగలదు. ఎప్పుడు కదలగలదు? అది లేని చోటు ఉంటే కదలగలదు. అది లేని చోటు లేదు కాబట్టి కదలడం లేదు. దట్ ఈస్ ద ఫ్యాక్ట్. అది కదలలేక కదలలేనిది కాదు. నువ్వు జరగయా అంటే నువ్వు జరగలేక
ఇప్పుడు అతను వస్తాడు, నువ్వు రెండో వాడు కూర్చున్నాడు, మూడో వాడు వచ్చాడు, జరుగు అన్నాడు. నేను జరగలేను, నా వల్ల కాదు, నువ్వే వచ్చి కూర్చో అని చెప్పాను. అంటే ఇప్పుడు ఖాళీ స్థలం ఉందా లేదా? నువ్వు లేని స్థలం ఉంది, కానీ నువ్వు ఇక్కడ జడ పదార్థం, నువ్వు కదలలేదు అంటే నువ్వు జడ పదార్థం. కానీ పరబ్రహ్మం జడ పదార్థం కాదు, కదలలేక కదలలేంది కాదు, స్థలం లేక కదలలేదు. ఇప్పుడు నాలుగో వాడు వచ్చినప్పుడు ఏంటి డెఫినేషను? నువ్వు కదలలేక కదలలేదా, స్థలం లేక కదలలేదా? అంటే స్థలం లేక కదలలేదు, కదిలే శక్తి నీకుంది, కదిలే చైతన్యం నీకుంది. అది ఎట తెలిసింది నీకు? మూడో వాడు వచ్చినప్పుడు తెలిసింది. నాలుగో వాడు వచ్చినప్పుడు ఎందుకు కదలలేదు నువ్వు? స్థలం లేక కదలలేదు. నువ్వు స్థలం లేక కదలలేనటువంటి వాడే తప్ప చైతన్యం లేక కదలలేని వాడు కాదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. సో పరబ్రహ్మం చైతన్య రాహిత్యంతో అచలంగా ఉంది అని చెప్పకూడదు. పరబ్రహ్మం సంపూర్ణంగా నిండి ఉంది కాబట్టి అది ఇంకా ఎక్కడ కదలలేంది. అందుకే పూర్ణమదః పూర్ణమిదం, అది పూర్ణం, పరిపూర్ణం, పూర్తిగా నిండి ఉన్నటువంటిది. దాని నుంచి వచ్చినటువంటి విశ్వం కూడా పరిపూర్ణమైనటువంటిది. ఎందుకు? దాని లక్షణాలే కదా దీంట్లో ఉంటాయి. పరబ్రహ్మం నుంచి నువ్వు వచ్చావా, పరమాత్మ నుంచి వచ్చినటువంటి జీవాత్మకి ఏమి లక్షణాలు ఉంటాయి? పరమాత్మ లక్షణాలే ఉంటాయి. నీ దగ్గర లడ్డు ఉంది, లడ్డూలో నుంచి ఒక మొక్క తుంచుకున్నావు. పెద్ద కళ్యాణోత్సవం లడ్డు ఇచ్చారు నీకు తిరుమలలో, దాంట్లో నుంచి ఒక మొక్క తుంచుకున్నావు. ఇప్పుడు ఈ మొక్కకు ఏమి లక్షణాలు ఉంటాయి? లడ్డు లక్షణాలే కదా ఉంటాయి. అది తీగా ఉంటే తీగా ఉంటుంది, అది చేదుగా ఉంటే చేదుగా ఉంటుంది, అదే కదా ఉంటుంది. నువ్వు పరమాత్మ నుంచి వచ్చావు, యు ఆర్ ఇన్కార్నెడ్ ఫ్రమ్ ద ఆల్మైటీ అని అంటే అర్థం ఏంటి? ఆ ఆల్మైటీకి ఏం లక్షణాలు ఉన్నాయి? అవి ఉన్నాయి. అవునా? ఈజ్ ఇట్ ట్రూ? ఏమి లక్షణాలు ఉన్నాయి పరమాత్మకు? పరమాత్మకు సచ్చిదానంద లక్షణాలు ఉన్నాయి అనుకున్నాను. మరి నువ్వు కూడా సచ్చిదానంద స్వరూపుడే, నువ్వు కూడా సచ్చిదానందుడు. ఎస్, నీకు కూడా ఆ లక్షణాలు, బట్ యు ఫర్గెట్ అబౌట్ దెమ్. నువ్వు ఎంతసేపు నాకు చిన్న మొక్క ఇచ్చినారు, చిన్న మొక్క ఇచ్చినారని ఏడుస్తుంటావే కానీ ఆ చిన్న మొక్క నోట్లు వేసుకొని అనుభవించయ్యా, అది కూడా తీగనే ఉంటుంది. ఆ అనుభూతిని నువ్వు పొందడం లేదు. నీ దృష్టి ఎక్కడుంది? నాకు ఇంత లడ్డు ఇవ్వకుండా ఇంత చిన్న లడ్డు ఇచ్చినారు, ఇంత ముక్క ఇచ్చినారు అని అనుకొని దాన్ని చూస్తా ఏడస్తా ఉండవు తప్ప దాన్ని నువ్వు అనుభూతించడం లేదు. ఒక్కసారి నాలుగు మీద వేసుకొని చూడు, అప్పుడు నీ రుచి ఏమిటో నీకు అర్థం అవుతుంది. అంటే నువ్వు లోపలికి తీసుకోవడం లేదు, లోపలికి వెళ్ళి చూడడం లేదు. నీ దృష్టి బయటకు ఉందే తప్ప లోపలికి పోవడం లేదు. లోపలికి పోయినావంటే అప్పుడు ఏ పరబ్రహ్మానికి ఏ లక్షణాలు అయితే ఉన్నాయో, సచ్చిదానంద లక్షణాలు, పరబ్రహ్మం నుంచి వచ్చినటువంటి జీవునికి కూడా సచ్చిదానందాలే లక్షణాలని నీకు అర్థం అవుతుంది. నువ్వు శరీరానికి ఉండేటువంటి లక్షణాలు నీ లక్షణాలు అనుకుంటున్నావు, కానీ ఆత్మకు ఉండే లక్షణాలు నీవనేది మర్చిపోయావు. కాబట్టి నజాయత్తే, అది పుట్టం. ఏది పుట్టింది? శరీరం పుట్టింది. ఇప్పుడు ఈ పుట్టుక అనేది దీని లక్షణం కాకపోతే ఇది ఎట్లా వచ్చింది? ఇది ఈ పదార్థం ఎక్కడి నుంచి వచ్చింది? ఇది దాన్ని కాకపోతే ఈ పదార్థం ఎక్కడి నుంచో రావాలి కదా, ఇది భిన్నంగా ఉండాలి. ఇది కూడా భిన్నమైనటువంటిది కాదు, ఇది కూడా భిన్నమైనటువంటిది కాదు అని చెప్పడం కోసం తర్వాత శ్లోకం చెప్తున్నారు. ఇది భిన్నంగా కనిపిస్తుంది కానీ భిన్నమైనటువంటిది కాదు. ప్రకృతి వికృతి భిన్న,
ప్రకృతి వికృతి భిన్నః శుద్ధ బోధ స్వభావ శుద్ధ బోధ స్వభావః సదసది మశేషం సదసదిదమశేషం సదసదిదమశేషం భాసయన్ నిర్విశేషః భాసయన్ నిర్విశేషః విలసతి పరమాత్మా విలసతి పరమాత్మా జాగ్రదాదిష్వవస్థాసు జాగ్రదాదిష్వవస్థాహు అవస్థాసు అవస్థాహు అవస్ అవస్థాసు అవస్థాషు సు అవస్థాసు అవస్థాసు అహమహమితి అహమహమితి సాక్షాత్ సాక్షి రూపేణ బుద్ధే సాక్షాత్ సాక్షిరూపేణ బుద్ధేః సాక్షాత్ సాక్షి రూపేణ బుద్ధే బుద్ధే బుద్ధికి సాక్షి రూపేణ బుద్ధికి సాక్షి రూపేణ బుద్ధికి కూడా సాక్షిగా ఎందుకు మనకు బుద్ధే టాప్ శరీరం కంటే ఇంద్రియాలు ఇంద్రియాల కంటే మనస్సు మనస్సు కంటే బుద్ధి ఇవి ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ ప్రకారం టాప్ ఆర్డర్లో ఉన్నటువంటిది బుద్ధి ఆ బుద్ధి చేతనే సమస్తం జరుగుతూ ఉందని మనం అనుకుంటూ ఉన్నాం కానీ బుద్ధేహే సాక్షి రూపేణ ఆ బుద్ధిని కూడా చూస్తూ ఉన్నటువంటి సాక్షి ఏది అంటే అహం అహం ఇతి నేను 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 అని ఎక్కడ జాగ్రత్తాదిషు అవస్థాషు జాగ్రత్త స్వప్న సుషుప్తి అవస్థలలో నేను 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 అని సాక్షాత్తు సాక్షికి సాక్షాత్తు బుద్ధికి ఏది సాక్షిగా ఉన్నదో అదే పరమాత్మ ఆ సాక్షి రూపేణ పరమాత్మ విలసతి పరమాత్మ ఉన్నాడు అడ్రస్ చెప్పేశారు శంకర భగవత్పాదుల వారు ఏమైనా పరమాత్మ పరమాత్మ అంటాడు ఎక్కడుంటాడు పరమాత్మ అంటాడంటే నీలో ఉన్నాడు నాలో అంటే నేను మేల్కొని ఉండేటప్పుడు ఉన్నాడా కలకంటూ ఉన్నప్పుడు ఉన్నాడా నిద్రపోతున్నప్పుడు ఉన్నాడా అని అంటే జాగ్రత్తాదిషు అవస్థాసు జాగ్రత్త మొదలైనటువంటి అవస్థల యందు అంటే 3 అవస్థల్లోనూ అహం అహం ఇది నేను నేను అనేటువంటి స్ఫురణ నీకు ఎక్కడైతే కలిగిందో భలేవాడివే నువ్వు జాగ్రత్త అవస్థలో నేను అనేది కలిగింది సరే స్వప్నంలో కూడా నేను కలగన్నాను కలిగింది సుషుప్తిలో ఏమీ తెలియకుండా నిద్రపోతాం కదా అక్కడ అహం ఎక్కడుంది మేలుకోగానే చెప్తావు కదా నేను హాయిగా నిద్రపోయినానని ఆ హాయిగా నిద్రపోతున్నటువంటి నేను అంతే ఇంకేం లేదు అది సాక్షి నువ్వు నిద్రపోయినావు అని చెప్పింది ఎవరు చూశారు సాక్షి మనం ఇదివరకు కూడా చెప్పుకున్నాం సాక్షి అంటే ఏమంటే ఒక పిల్లవాడిని పిలిచి రే బాబు ఆ ఇంట్లో మనుషులు ఎవరైనా ఉండారేమో చూసిరాబో అని చెప్పన్నాం ఆ పిల్లవాడు వెళ్ళాడు ఆ ఇంటి దగ్గరకు వెళ్ళి చూసి అక్కడ ఎవరు లేరండి అని చెప్పి అన్నాడు ఎవరు లేరు అని చెప్పడానికి ఎవడైతే ఉన్నాడో వాడున్నాడు కదా అక్కడ వీడు వెళ్ళి చూసినప్పుడు ఎవరు లేరా అక్కడ ఎవరు లేరని తెలుసుకున్నవాడు ఎవరు ఆ బాలుడు కదా ఎవరు లేరని తెలుసుకున్నప్పుడు ఆ బాలుడు అక్కడ ఉన్నాడు కదా కానీ వాడు చెప్తాడు అక్కడ నేనున్నానని చెప్పడు అక్కడ ఎవరు లేరు అని చెప్పాడు అని అంటే ఎవరు లేరని ఎవడు చెప్పాడో వాడు ఉన్నాడు అని మనం తెలుసుకోవాలి అంటే మన దృష్టి ఏమిటి అక్కడ ఎవరైనా ఉండారా అనే దాని మీద మన దృష్టే కానీ అక్కడ ఎవరు లేరని తెలుసుకున్నటువంటి వాడిని చూడాలనేటువంటి దృష్టి మనకు లేదు
ఎవరు లేరని నువ్వు దేనితో తెలుసుకున్నావు అంటే అదే చైతన్యంతో తెలుసుకున్నావు. ఏ చైతన్యం ఉండడం వల్ల ఏది లేదని తెలిసిందో ఆ చైతన్యమే పరమాత్మ. ఏ చైతన్యం ఉండడం వల్ల ఏదో ఉందని తెలిసిందో ఆ చైతన్యమే పరమాత్మ. అదేం చేస్తుంది? అది ఇంట్లో ఉంటాదా? పిల్లోడు ఇంట్లో ఉంటాడా? ఉండడు. చూసేసి వచ్చేస్తాడు. అది ఉండదు. అది సాక్షి రూపంలో ఉంటుంది. అట్లని ఇంట్లో ఉండడా అంటే చూసినప్పుడు ఉన్నాడు. నీ బుద్ధిని, నీ అంతఃకరణాన్ని, నీ ఇంద్రియాలని అవి చేసేటువంటి పనులను చూస్తూ ఉన్నప్పుడు పరమాత్మ అక్కడే ఉన్నాడు. అట్లని అక్కడే ఉంటాడా అంతేనా అతని స్వరూపం అంటే అంత కాదు. ఇప్పుడు నువ్వు పోయి ఆ ఇంట్లో ఎవరున్నారు చూసి రమ్మంటే చూసి వచ్చాడు ఆ పిల్లోడు. ఆ తర్వాత అంగడికి పోయి కరివేపాకు తీసుకురాబోరు అంటే తీసుకొని వస్తాడు. ఇంకో చోట ఏదో పుస్తకం ఉంది తీసుకురాబో అంటే తీసుకొని వస్తాడు. అక్కడ చూస్తాడు, ఇక్కడ చూస్తాడు, అక్కడ చూస్తాడు, అన్ని చోట్ల వాడే ఉన్నాడు. అన్ని పనులు వాడే చేస్తున్నాడు. ఏ పనికి సంబంధం వాడికి లేదు. అయితే నీకు ఇట్లా కనిపించడం లేదు ప్రపంచం. ఎలా కనిపిస్తుంది? ప్రకృతి వికృతి రెండుగా కనిపిస్తుంది. ప్రకృతి వికృతి. ప్రకృతి ఏమిటి? దేన్ని ప్రకృతి అంటాం మనం అంటే ఈ ప్రపంచానికి, ఈ విశ్వానికి ఉపాదాన కారణంగా ఉండేటువంటిది ప్రకృతి. ఏది ఉపాదాన కారణం? ఈ ప్రకృతి ఇలా పరిణమించడానికి కారణం ఏమిటి? ప్రకృతి ఏర్పడడానికి కారణం అంటే ఉపాదాన అజ్ఞానము. దాని వికృతి ఏమిటి? ప్రకృతి కార్యమైనటువంటి ప్రపంచం. అంటే ఏమర్థం? అజ్ఞానం ప్రపంచంగా మారుతుంది అని గుర్తుపెట్టుకోవాలి. ప్రపంచం అంటే అజ్ఞానం యొక్క విలసితము, అజ్ఞానం యొక్క విలాసము. నీకు ఇదంతా ప్రపంచంగా కనిపించిందా? అది అజ్ఞానం. నీకు ఇదంతా పరమాత్మగా కనిపించిందా? అది జ్ఞానం. అంతే, సింపుల్. కాబట్టి ప్రకృతి వికృతిగా కనిపిస్తుంది. ప్రకృతి ఎందుకు వచ్చింది అంటే వికృతి ఉంది కాబట్టి ప్రకృతి వచ్చింది. వికృతి ఎందుకు ఉంది అంటే ప్రకృతి ఉంది కాబట్టి వచ్చింది. మీకు ఎప్పుడైతే ఈ ప్రకృతి వికృతి అనేవి రెండు ఏర్పడ్డాయో దీనికి భిన్నమైనటువంటిది అని చెప్తున్నాను. దీనికి భిన్నమైనటువంటిది అంటే ప్రకృతి కాదు, వికృతి కాదు, అజ్ఞానము కాదు, అజ్ఞాన కార్యమైనటువంటి ప్రపంచము కాదు. అజ్ఞానం కాదు అంటే అర్థం ఏంటి? జ్ఞానం అని అర్థం. అంతే, ఇంకేం లేదు. అది జ్ఞానం. పరమాత్మ జ్ఞానం. అది ప్రకృతికి వికృతికి భిన్నంగా ఉంటుంది. మన ప్రకృతి ఏమిటి? అజ్ఞానం. దాని పరిణామం ఏమిటి? దాని వికృతి ఏమిటి? ప్రపంచం. ఈ ప్రపంచము, ప్రపంచానికి కారణమైనటువంటి అజ్ఞానం, ఆ అజ్ఞానం కంటే భిన్నమైనటువంటిది. దానికి కారణం అని చెప్పలేం. ఒక వస్తువు దానికంటే భిన్నమైంది అంటే దానికి అది కారణం కాదు. అట్లని కారణం కాకుండా కూడా కాదు. సూర్యుడు ప్రకృతి కంటే భిన్నమైనటువంటి వాడు. ప్రకృతి కంటే భిన్నమైనటువంటి వాడు అని అంటే అర్థం ఏంటి? సూర్యుడు కారణం కాదని కాదు. అట్లని సూర్యుడే కారణం అని కూడా కాదు. అది భిన్నత్వం అంటే వేరైనటువంటిది. మరి ఎట్లాంటిదంటే శుద్ధ బోధ స్వభావ. బోధ అంటే జ్ఞానం. శుద్ధ బోధ అంటే
ఈ వికృతి లేనటువంటి బోధ. వికృతి లేనటువంటి బోధ, విక్షేపము లేనటువంటి బోధ, శుద్ధ బోధ అంటే విక్షేప దోషం లేని జ్ఞానం. అంటే మనందరికీ జ్ఞానం ఉంటది, మనకందరికీ భగవంతుని మీద భక్తి ఉంటది. దేవుడా స్వామి అని అంటాం. శ్రీశైలం పోయినప్పుడు ఒక స్తోత్రం చెప్తాము, ప్రయాగకు పోయినప్పుడు ఒక స్తోత్రం చెప్తాము, తిరుమలకు పోయినప్పుడు ఒక స్తోత్రం చెప్తాం. ఎందుకు చెప్తాము వేరువేరు స్తోత్రాలు? మనకు బోధ ఉన్నది, పరమాత్ముడనేటువంటి జ్ఞానం ఉన్నది, కానీ అది శుద్ధమైనటువంటిది కాదు, విక్షేపం ఉంది. అక్కడ శివుడు ఉన్నాడు, ఇక్కడ విష్ణు ఉన్నాడు అని అనుకుంటున్నాం. ఇది విక్షేపం, అది దోషం. నువ్వు అక్కడున్నాడు శివుడు, ఇక్కడున్నాడు విష్ణువు, అతను వేరు ఇతను వేరు, అతని కంటే ఇతను వేరు ఇతని కంటే అతను వేరు అని అనుకుంటున్నావే, అది జ్ఞానమే కాని విక్షేపం అనేటువంటి దోషంతో కూడిన జ్ఞానము. అందుకని అట్లా భ్రమాలకు లోనవుతాడు కనుక బోధ యొక్క స్వభావం ఏమిటంటే శుద్ధ స్వభావం అన్నాడు. అది శుద్ధ బోధ. శుద్ధ బోధ అంటే ప్రకృతికి వల్ల గాని, వికృతి వల్ల గాని వికారాన్ని పొందనటువంటి జ్ఞానమే శుద్ధ బోధ. ప్రకృతి వల్ల గాని, వికృతి వల్ల గాని వికారాన్ని పొందనటువంటిది, ప్రభావితం కానటువంటిది, ఇన్ఫ్లుయెన్స్ లోను కానటువంటిది అని అర్థం. నీకున్నటువంటి జ్ఞానం ఇన్ఫ్లుయెన్స్ లోనయ్యేటువంటిది. నీకేదో ఒక విషయం తెలుసు, దాని తర్వాత ఇంకెవరో వచ్చి చెప్తారు, ఇంకెవరో వచ్చి చెప్పగానే ఈ జ్ఞానం మారిపోతుంది, ఈ అభిప్రాయం మారిపోతుంది. కానీ పరమాత్మ విషయం ఎవరు చెప్పినా ఒకటే చెప్పాలా, అక్కడ మారడానికి వీల్లేదు. అయితే ఎందుకు మారుతుందంటే ఈ విక్షేపం వల్ల మారుతూ ఉంటుంది, అది శుద్ధం కాదు. శివుణ్ణి కొలిచేవాడు అనుకో, శివుడే పరమాత్మ అని చెప్పి అంటాడు. విష్ణువుని కొలిచేవాడు ఏమంటాడు, విష్ణువే పరమాత్మ అంటాడు. అప్పుడు నీ మనసు ఏమవుతుంది, అవును విష్ణువు పరమాత్మ శివుడు పరమాత్మ, అది నిజమా ఇది నిజమా అని అంటారు. ఈ రెండూ కూడా శుద్ధ బోధ కాదు. రెండూ ఒకటే అని తెలుసుకోవడం శుద్ధ బోధ. అది స్వభావ, స్వభావ. శుద్ధ బోధ స్వభావ. స్వ అంటే తన యొక్క భావము, తన యొక్క భావం అంటే తన గురించి తాను తెలుసుకునేటువంటి భావము. తన గురించి తాను తెలుసుకోవడం అంటే ఏమిటి, నేను ఎవడు అని తెలుసుకోవడం. నువ్వెవరు, శుద్ధ బోధ స్వరూపం. నేను శరీరం కాదు, నేను ఇంద్రియాలు కాదు, నేను అంతఃకరణం కాదు. మరి ఎవరు నేను? సాక్షాత్ సాక్షి రూపేణ, సాక్షాత్ సాక్షి రూపేణ, సాక్షి రూపంతో జాగ్రత్తాది అవస్థాత్రయంలో ఏ చైతన్యం అయితే ఉందో అతను నేను. అది స్వభావ, అది స్వకీయమైన భావం, నాది భావం, నా భావం. అది శుద్ధ బోధ స్వరూపం. సత్ అసత్ ఇదం అశేషం. సత్ ఉన్నది, అసత్ లేనిది. ఏది? ఇదం అశేషం. ఇదం ఇది, అశేషం మొత్తం, ఇదంతా కూడా ఈ సమస్తం ఉన్నది లేదు అని భాసయన్ అని కనిపిస్తుంది. ఇదం అంటే ఇది అని అర్థం. ఏది ఇది అంటే
ఏది అహం కాదో అది ఇది. ఏది అహం కాదో అది ఇది. అహం ఒకటే, అది పరమాత్మ. ఈ ఇదం అంటే ప్రపంచం అని అర్థం. ఈ ప్రపంచం ఎట్లా కనిపిస్తుంది నీకు? సదసద్దుగా కనిపిస్తుంది, భావాభావంలో కనిపిస్తుంది. ఒకప్పుడు ఉంటుంది, ఒకప్పుడు లేకుండా పోతుంది, ఒకప్పుడు సత్యం అనిపిస్తుంది, ఒకప్పుడు అసత్యం అని. ఈ సదసద్దుగా కనిపిస్తూ ఉన్నటువంటి ఇదం అశేషం, ఇది మొత్తం, ఈ మొత్తాన్ని భాసయన్ ప్రకాశింపజేస్తూ నిర్విశేష, నిర్వికారంగా ఉండేటువంటి వాడే పరమాత్మ. అంతే, ఇంకేం లేదు. నిర్విశేష అంటే ఏ విశేషము లేనివాడు అని అర్థం. విశేషం అంటే మార్పు అని అర్థం, అడ్జెక్టివ్. ఇది ఎర్రగా ఉంది, ఇది తెల్లగా ఉంది, ఇది పచ్చగా ఉంది, ఇది పొట్టిగా ఉంది, ఇది పొడవుగా ఉంది అనేది ఎప్పుడు సాధ్యం అవుతుందంటే దానికంటే రెండోది ఉన్నప్పుడు సాధ్యం అవుతుంది. ఇది పొట్టిగా ఉంది అంటే అర్థం ఏంటి? వెంటనే ఏమంటాం? దేనికంటే అంటాం. ఇది ఎర్రగా ఉంది అంటే అర్థం ఏంటి? ఇంకొక తెల్లదో పచ్చదో ఇంకోటి ఉంది అని అర్థం. పొట్టిగా ఉంది అన్నప్పుడు ఆకాంక్ష ఉంది, దేనికంటే. ఎర్రగా ఉంది అన్నప్పుడు ఆకాంక్ష లేదు. ఆకాంక్ష లేనంత మాత్రాన ఇది ఎరుపు అని ఎట్లా గుర్తించావు? దీనికంటే భిన్నమైనటువంటి రంగు ఉంది కాబట్టి దీనికి ఎరుపు అని పేరు పెట్టావు. కాబట్టి విశేషం అంటే అర్థం ఏంటంటే భిన్నత్వము, నిర్విశేషం అంటే అభిన్నత్వము. ఈ అశేషం మొత్తం ఎలా ఉంది? సదసత్తు, విశేషాలతో కూడుకున్నటువంటిది. ఆ విశేషాలతో కూడుకున్నటువంటి దాన్ని భాషయన్ ప్రకాశింపజేస్తూ, తెలియజేస్తూ, ఎవడికి? జీవునికి, బుద్ధికి తెలియజేస్తూ. అహమహమితి బుద్ధేహే, నేను నేను అని ఏదైతే అంటూ ఉందో ఆ బుద్ధికి భాషయన్, ఆ బుద్ధిని ప్రకాశింపజేస్తూ నిర్విశేష, ఏ విశేషము లేకుండా ఏదైతే ఉందో ఆ పరమాత్మ విలసతి, ఆ పరమాత్మ ఉంది. అదే పరమాత్మ అంటే ఏమర్థం? ప్రకృతి కంటే, వికృతి కంటే భిన్నమైనటువంటి వాడు. ప్రకృతి అంటే అజ్ఞానం, వికృతి అంటే అజ్ఞానం యొక్క కార్యమైన సదసద్విశేషమైన ప్రకృతి. దానికంటే భిన్నమైనటువంటి వాడు. దానికంటే భిన్నమైనటువంటి వాడంటే విక్షేప దోషం కలిగిన వాడు కాదు. అంటే సత్తులో ఉండేటప్పుడు సత్తని, అసత్తులో ఉండేటప్పుడు అసత్తని అనుకుండేవాడు కాదు. అది సత్తైనా అసత్తైనా ఒకటే అని అనుకుండేవాడు. ఇప్పుడు నీకు చీకటి కనిపించింది, నీకు చీకటి ఉంది. ఇప్పుడు సూర్యుడు ఉండాడా లేదా? మనం గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే వెలుతురున్నప్పుడు సూర్యుడు ఉంటాడు, సూర్యుడు లేదు కాబట్టి చీకటి ఉంది అంటాం. కాదు కాదు, సూర్యుడు ఉన్నాడు కాబట్టి చీకటి కూడా ఉంటుంది. సూర్యుడు ఉన్నాడు, అందువల్ల చీకటి ఏర్పడింది. సూర్యుడు లేకపోతే చీకటి ఎందుకు ఏర్పడుతుంది? ఇక క్వశ్చన్ ఏంటంటే సూర్యుడు ఉంటే వెలుతురు కదా ఏర్పడాలి. అవును, సూర్యుడు ఉంటే వెలుతురు ఏర్పడుతుంది. సూర్యుడు ఉన్నప్పుడే చీకటి కూడా ఏర్పడుతుంది. ఎందుకు? సూర్యుడు ఉన్నాడు, దానికి ఏ అడ్డు లేకపోతే వెలుతురు ఏర్పడింది. సూర్యుడు ఉన్నాడు, దానికి అడ్డు ఏర్పడిందంటే చీకటి ఏర్పడింది. కాబట్టి చీకటి ఉన్నప్పుడు కూడా సూర్యుడు ఉన్నాడు. దట్ ఈస్ ద మెయిన్ పాయింట్. నువ్వు చీకటి ఏర్పడింది అనగానే సూర్యుడు లేడు అని అనుకుంటున్నావు. దేంతో లేడు అనుకుంటున్నావు అంటే వస్తు దృష్టితో లేడు అనుకుంటున్నావు, ఆవరణం కారణం చేత లేదనుకుంటున్నావు. కానీ వాస్తవం ఏంటి? సూర్యుడు ఉంటేనే సూర్యుడు ఉంటేనే చీకటి కూడా ఏర్పడింది. కాబట్టి ఈ బోధ స్వరూపం శుద్ధ బోధ అని ఎందుకు అన్నాడంటే నువ్వు చీకటిని చూసినప్పుడు సూర్యుడు లేడనుకుంటావని చెప్పడం కోసం.
అంటే ప్రకృతిని చూసినప్పుడు, ప్రపంచాన్ని చూసినప్పుడు ప్రపంచమే సత్యము, భగవంతుడు లేదనుకుంటావని. భగవంతుడు ఉంటే కనిపించాలి కదా, సూర్యుడు ఉంటే కనిపించాలి కదా, అంత చీకటి ఉంది అని అంటారు. ఒరే, సూర్యుడు ఉండాడురా, దానికి అడ్డం వచ్చింది. ఏం అడ్డం వచ్చింది? భూమి అడ్డంగా వచ్చింది, అందువల్ల నీకు చీకటి వచ్చింది. మరి ప్రకృతికి నాకు మధ్య ఏం అడ్డం వచ్చింది? నీ అజ్ఞానం అడ్డంగా ఉంది, అంతే. ప్రపంచానికి, నీకు, పరమాత్మకు, నీకు కనిపిస్తుండేది ప్రపంచం, కనిపించింది పరమాత్మ, నువ్వు. వెరీ సింపుల్. నీకు కనిపించింది సూర్యుడు, నువ్వు చీకట్లో ఉన్నావు. ఇప్పుడు నువ్వేమనుకుంటావు? చీకటే ఉంది, సూర్యుడు లేడు అనుకుంటాను. కానీ వాస్తవం ఏంటి? నీకు తెలియాల్సింది ఏంటి? ఈ ఆవరణం తీసేస్తే ఉన్నది పరమాత్మే అని నీకు తెలియాలి. నీకు చీకటిగా ఉన్నప్పుడు, నీకు పగలుగా ఉన్నప్పుడు పరమాత్మ ఎప్పుడు ఉన్నాడు అని తెలుసుకోవాలి. అందుకని స్వభావ, స్వభావం ఏమిటంటే మార్పు లేనటువంటిది. కాబట్టి ఇదంతా, ఇదం అశేషం, ఇదంతా కూడా ఏది? ఈ ప్రపంచం అంతా కూడా సత్ అసత్తు, సత్యము అసత్యము. నువ్వు సత్యం అని అనుకుంటుండే సత్యం కాదు, అసత్యం అని అనుకుంటాండేది కూడా అసత్యం కాదు. నువ్వు చీకటి అని అనుకుంటాండే సత్యం కాదు, నువ్వు వెలుతురు అని అనుకుంటాండే సత్యం కాదు. ఎందుకు? సత్యం అంటే ఎప్పుడు ఉండాలి కదా, చీకటి ఎప్పుడు ఉంటుందా? లేదు. వెలుతురు ఎప్పుడు ఉంటుందా? లేదు. అట్లనే అది అసత్యమా? కాదు. పోనీ సత్యమా? కాదు. సదసత్. అది సత్యమని గాని అసత్యమని గాని చెప్పలేదు. ఎప్పటి వరకు చెప్పలేవు? నీకు అజ్ఞానం ఉన్నంత వరకు చెప్పలేదు. అజ్ఞానం పోగానే జ్ఞానం వచ్చిందనుకో, అప్పుడు అది సత్తా అసత్తా అంటే, సత్తు అసత్తు అని చెప్పడానికి రెండు ఉంటే కదా చెప్తావు. పొడవు పొట్టి అని చెప్పడానికి రెండు ఉంటే కదా, ఇది పొడవుగా ఉంది, ఇది పొట్టిగా ఉంది అని చెప్పడానికి. ఉన్నది ఒకటే అన్నప్పుడు అది పొడవా పొట్టి అంటే ఎట్లా చెప్తావు? దాని పొడవు దానికి ఉంది, అది పొట్టి అని ఎట్లా చెప్తావు? కాబట్టి ఒకే పరమాత్మ ఉన్నది అనే జ్ఞానం నీకు ఎప్పుడైతే కలుగుతుందో అప్పుడు భేదాలన్నీ తొలగిపోతాయి. అప్పుడు ఉన్నది ఒకటే. అప్పుడు నువ్వు పగలని రాత్రిని చెప్పలేవు. నువ్వు ధ్రువ ప్రాంతాల్లో ఉంటారు, వాళ్లకు ఎప్పుడు సూర్యుడు వెలుగుతూ ఉంటాడు. ఇప్పుడు వాళ్ళు ఏది పగలు ఏది రాత్రి అని ఎట్లా నిర్ణయిస్తారు? మనం ఈ భూమి నుంచి పైకి వెళ్ళిపోయినాం, అప్పుడు సూర్యుడితోనే మనకు నేరుగా కాంటాక్ట్ ఉంది, మనకు సూర్యునికి మధ్య ఏమీ లేదు. అప్పుడు పగలు రాత్రి ఎట్లా ఏర్పడుతుంది? ఏర్పడదు. కాబట్టి మనం ఎప్పుడైతే పరమాత్మను జ్ఞానంతో తెలుసుకుంటామో, శుద్ధ బోధతో తెలుసుకుంటామో, శుద్ధ బోధ అనేది ప్రధానమైనటువంటి పదం ఇందులో. మీ స్వభావాన్ని చెప్పేటువంటిది శుద్ధ బోధ. మీ స్వభావానికంటే భిన్నంగా చెప్పేటువంటిది శుద్ధ బోధ కాదు. అంటే ఏమర్థం? అన్ని బోధలు, అన్ని బోధనలు శుద్ధ బోధనలు కావు. నీకంటే భిన్నంగా ఏదో ఉంది అని చెప్పేటువంటిది ఏది శుద్ధం కాదు, అంతే, ఇంకేం లేదు. అని చెప్పాడు. ఏమన్నా ప్రశ్నలు ఉన్నాయా? ఇప్పుడు గొడవంతా అజ్ఞానము, ఆవరణము, విక్షేపము. అది అసలు లేదు, కానీ ఉన్నట్టు తెలుస్తా ఉంది.
అంతే. కానీ అది అజ్ఞానం ఎలా మొదలైందో, అజ్ఞానం ఉండడం వల్ల జ్ఞానం వచ్చింది. జ్ఞానమా జ్ఞానం అంటే జ్ఞానమే అజ్ఞానం జ్ఞానంగా మారింది అనమాట. సూర్యుడే అజ్ఞానం కూడా జ్ఞానమే కదా. మనం ఇందాక అనుకున్నాం, చీకటి కూడా వెలుతురే. వెళ్తారు. ఇక చీకటి అయింది కాబట్టి, అది వెలుతురు కనిపించలేదు కాబట్టి మనం దాన్ని చీకటి అంటాము. ఈ చీకటి ఏర్పడడానికి ఏది కారణమో, వెలుతురు కూడా అదే కదా కారణం. కాబట్టి అజ్ఞానం అంటే ఏమిటి? జ్ఞానానికి ఉండేటువంటి ఆవరణం వల్ల వచ్చినటువంటిది అజ్ఞానం. ఈ శరీరంలో జరిగే షడ్భావాలు ఉమ్, ఆ, తెలియకుండా, ఫర్ ఉమ్, ఎగ్జాంపుల్ పిల్లవాడిలాగా ఉన్నాను అనుకో, పుట్టినప్పటి ఉమ్, నుంచి చివరి వరకు అదే స్వభావంతో, ఏ మార్పు లేకుండా ఆ మనసు ఆ శరీరంతో పాటే వెళ్ళింది అనుకోండి, ఎటువంటి ఉమ్, స్థితిగతులు ఏం లేకుండా. ఉమ్. అప్పుడు ఆ, ప్రారబ్ధ కర్మ అనుభవించేసి ఇంకా మళ్ళా ఎటువంటి ఆ శుద్ధ బోధతోనే ఉండిపోయినాడు అనుకోండి, ఉమ్. పుట్టినప్పటి నుంచి చివరి వరకు ఆ ప్రారబ్ధాన్ని అనుభవించేసి వెళ్ళిపోతే ఇంకా ఆ ఆవరణము అదంతా అవసరం లేకుండా కలిసిపోతాడు అనేసి తెలుస్తాం. ఈ మనసు అంతే. ఇప్పుడు శరీరము ఒక చోటగా ఉండి. జ్ఞాని స్థితి అలాగే ఉంటుంది. ఆ, జ్ఞానులు అవధూతల్ని చూస్తూ ఉంటాం. వాళ్ళకు ఒంటి మీద బట్ట కూడా ఉండదు. కారణం ఏమిటి అంటే, వాళ్ళకు శరీరం ఉందని తెలియదు. శరీరాన్ని కూడా మర్చిపోతూ ఉంటారు. శరీరం ఉందని తెలిస్తే కదా ఆ శరీరానికి శీతోష్ణ సుఖ దుఃఖాలు, ఆకలి దప్పులు ఇవన్నీ ఉన్నాయని తెలిసేది. అవేమీ లేదు. అందువల్ల నియతంగా నాకు ఈ బట్ట కావాలి, ఈ గూడు కావాలి, నాకు ఈ సమయానికి భోజనం కావాలి, అవేవి ఉండవు. శరీరం యొక్క ప్రారంధాన్ని అనుసరించి ఆ పూట దొరికిందంటే తీసుకుంటాడు. అప్పుడేమంటాడు, అరే వాడు అన్నం తింటున్నాడు అని అనుకుంటాడు. ఎవడు? శరీరం. శరీరం. అనుకుండేది ఎవడు? బుద్ధికి సాక్షిగా ఉండేవాడు. ఎందుకు అది అనుకుంటాడో, ఆ సంకల్పం కూడా ఎందుకు కలుగుతుంది అనంటే, దీంతో ప్రారబ్ధం. సహయానం చేస్తున్నాడు కాబట్టి. ప్రారబ్ధం సహాయ. ఆ దాంతో పాటు కలిసి ప్రయాణం చేస్తున్నాడు కాబట్టి. కలిసి ప్రయాణం చేస్తున్నప్పుడు మనం వెహికల్ నడుపుతూ ఉన్నాం. వెహికల్ నడిపేటువంటి వాడు ఏం చేస్తాడు? దానికి పెట్రోల్ పట్టిస్తాడు, గ్రీజ్ కొడతాడు, దాన్ని ఓవర్ ఆయిలింగ్ చేస్తాడు, దాన్ని రెడీ చేసుకుంటాడు, గమ్యస్థానం చేరేంత వరకు దాన్ని తీసుకొని పోతూ ఉంటాడు. అంతఃకరణం వలన. ఉమ్. ఆ ఇప్పుడు దీంట్లో రిపేర్ వచ్చింది, చేయగలిగితే చేస్తాడు, లేదంటే మార్చేస్తాడు. పదే పదే రిపేర్లు వస్తుంది, కారు డిస్టర్బ్ గా ఉంది అంటే, ఎక్స్చేంజ్ ఆఫర్ ఉందేమో చూడు అని చెప్పి మార్చేస్తాడు అంతే. అప్పుడు శరీరాన్ని మార్చుకొని వెళ్ళిపోతాడు. ఎప్పటిదాకా? ఎప్పటిదాకా ప్రారంభం ఉంటే అప్పటిదాకా. ఆ తర్వాత ఏం చేస్తాడు? నాకెందుకే కారు అని అంటాడు. సో దిస్ ఈజ్ ద వెహికల్. ఈ వెహికల్ కావాల్సినటువంటివి ఏర్పాటు చేస్తూ ఉంటాడు. ఒక్కొక్కడికి ఒక్కొక్క రకమైనటువంటి పిచ్చి ఉంటుంది. ఒకడికి విపరీతమైనటువంటి ప్రేమ ఉంటుంది ఆ కారు మీద, దానికి డెకరేషన్ చేస్తాడు, దాని మీద స్టిక్కర్లు వేస్తాడు, దానికి పూజ చేస్తాడు, ఏమో చేస్తుంటాడు. ఇంకొకడు దాన్ని తొడవను కూడా తొడవడు, చెత్త దుమ్ము ఉంటుంది.
అంటే వాడు బాగా చూసుకుంటున్నాడు, మెయింటెనెన్స్ బాగుంది. వీడు బాగా చూసుకోవడం లేదు, మెయింటెనెన్స్ బాగలేదు. మెయింటెనెన్స్ బాగుండడం బాగలేకపోవడం అనేది లౌకికమైన విషయమే కానీ పారమార్థికమైన విషయం కాదు. వీడి ప్రయాణం బాగా ఉంటేనే చూసు ప్రయాణం ఈ బా ఉంటేనే బాగుండేది ఆ, బాగలేదని తెలుస్తారు. ప్రయాణమే ఈ లేకపోతే ఈ అవసరమే బాగా లేదు. చూసుకుంటా ఉండేవాడు దానికి ఎక్స్ట్రా ఫిట్టింగ్లన్నీ చేసి దాన్ని ఏదో డెకరేషన్ చేసినటువంటి వాడు దాన్ని వదులుకోవాల్సి వచ్చినప్పుడు ఎక్కువ బాధపడతాడు. అది చెప్తాడు, దానికి టైర్లకు డిజైన్ పెట్టించానండి, లోపల సీట్లకు మంచి కవర్ కుట్టించానండి, దాని స్టిక్కరింగ్ అద్భుతంగా చేయించానండి. ఇది అటాచ్మెంట్. ఇవేమీ లేననుకున్నటువంటి వాడు ఇచ్చేసి వెళ్ళిపోతా అంటాడు, ఇచ్చేసి వచ్చింది తీసుకొని పోతా అంటాడు. నెక్స్ట్ దానికి ప్రారంభం అది. ఇది ఆగామి. అమ్మేస్తే వచ్చింది ఆగామి, ఇంతవరకు ఎంజాయ్ చేసింది ప్రారంభం. దాని ద్వారా సంపాదించుకున్నటువంటిది ఇన్వెస్ట్మెంట్. ట్యాక్సీ నడిపాడు, వాడు కూడా తిరిగాడు, అది ఎంత ప్రారంభం అనుభవించేశాడు. దానివల్ల కొంత ఆదాయం వచ్చింది, పాప పుణ్యాలు. వాటిని జాగ్రత్తగా బ్యాంకులో పెట్టుకున్నాడు. ఇప్పుడు అమ్మేశాడు, అమ్మేసిన దాన్ని డౌన్ పేమెంట్ కట్టాడు, ఇది ఆగామి. దాంతో సంపాదించుకున్నటువంటి ప్రారంభంతో మంత్లీ ఈఎంఐలు కడుతూ ఉంటాడు. ఈఎంఐలు కట్టినటువంటి వాడు మళ్ళీ వాడకుండా ఉంటాడు ఆ వెహికల్, మళ్ళీ వాడతాడు. మళ్ళీ దానివల్ల కొత్త వస్తుంటాయి, పాత వస్తుంటాయి. యాక్సిడెంట్ అవుతుంది, ఎలా ఇన్సూరెన్స్ అప్లై చేసుకుంటాడు, దాన్ని రెడీ చేసుకుంటాడు. ఇది జరుగుతూ ఉంటుంది, పాపం పుణ్యం వస్తూ ఉంటాయి. మళ్ళీ దాన్ని డిపాజిట్ చేసి పెట్టుకుంటా అంటాడు. ఎందుకని? రేపు వెహికల్ మారిస్తే మళ్ళీ కావద్దు. వెహికల్ మారిస్తే కావాలని పెట్టుకుంటున్నాడా? దేనికోసమే పెట్టుకుంటా అన్నాడు. వెహికల్ మారిస్తే దాన్ని వాడుకుంటాను. సేమ్ థింగ్ హ్యాపన్స్ హియర్ ఆల్సో. దిస్ ఈజ్ ద వెహికల్. కాబట్టి ఏ భావన లేకుండా ఉన్నాడు అనుకున్నాం పూర్తిగా, ఇంకా అది చివరి జన్మ అంతే. శుద్ధ బోధ. శుద్ధ బోధ కలుగుతుంది, స్వభావాన్ని తెలుసుకుంటాడు, నేను ఎవరో నేను తెలుసుకుంటాడు. ఇక్కడ సదసద్ ప్రకృతి అయినటువంటి దాంతో ఏ సంబంధం లేకుండా ఉండిపోతాడు. సో రెండు లేకుండా ఉండడమే మెయిన్. ఉమ్, ఒకటే కదా, పరబ్రహ్మం ఒకటే అంతా ఉంది అన్నప్పుడు స్థలమే లేదు, కదలడానికే లేదు అంటే కదలకపోవడమే ఉమ్, అనేది. క- కదలడానికే స్థలం లేనప్పుడు ఆ కదలకుండా ఉమ్, అంతే. ఉండే దాని గురించి ఆలోచన ఇంకా చేయడమే. రెండోది ఎక్కడ ఉంటుంది? రెండేది ఎక్కడ ఉంది? దాని గురించి తెలుసుకుంటే విషయం తెలుస్తుంది. ద్వంద్వాలు పోవాలి మొత్తం. ఉమ్. అంతే. 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 ఆ, కరెక్ట్. ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. ఓం స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ధన్యవాదాలు.